దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క సబాతు దినములో అలాగే ఈ యొక్క రిపబ్లిక్ డే స్వతంత్ర గణతంత్ర దినోత్సవములో దేవుని ఆరాధించడానికి ప్రభువు దయచేసినటువంటి కృపను బట్టి కూడా నేను దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందుకొరకే అందరూ కూడా ఫ్లాగ్స్ పెట్టుకున్నాం. ఫ్లాగ్స్ వేణుగోపాల్ గారి దగ్గర ఉన్నాయి. దాని పిన్ అవసరం లేదు, అది స్టిక్కర్. అది దాన్ని ఓపెన్ చేసి మీరు అంటించుకోవాలి. దేవుడు మన దేశానికి అనుగ్రహించినటువంటి వారి యొక్క ఈ దినోత్సవాన్ని బట్టి, ఇక రిపబ్లిక్ డే బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ లైట్ సాంగ్స్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన, అంటే 14వ తేదీ రాత్రి స్వతంత్రము, భారతావనికి స్వతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. మరి ఈరోజు ఏంటయ్యా ప్రత్యేకంగా అంటే, ఈరోజు రిపబ్లిక్ డే. ఇది ఎప్పుడు వచ్చింది? 1950వ సంవత్సరము జనవరి 26వ తేదీన ఈ రిపబ్లిక్ డేగా, అంటే సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా ప్రకటించినటువంటి దినము ఈ రిపబ్లిక్ డే. అంటే ఇప్పటి నుంచి కూడా శాసనాలు అమలు చేసేటువంటి దేశముగా, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము అమలు చేసేటువంటి దేశముగా, ఒక లా అనేటువంటిది ప్రవేశపెట్టి ఇంకొకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరి సహాయము తీసుకునకుండా సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి దేశముగా ప్రకటించబడినటువంటి దినము ఈ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక గణతంత్ర దినోత్సవం వచ్చిన తరువాత ప్రాముఖ్యముగా ఈ పౌరులకు లేదా ఈ యొక్క ప్రజలకు అందించబడింది ఏంటంటే స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, పౌర హక్కులు, ఆదేశ సూత్రాలు, ఇలాగ అనేకమైనటువంటిది, న్యాయము, సమానతత్వము, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ప్రకటించబడినటువంటిది. అంటే ఉన్నత కులాల యొక్క
వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా ఏ విధమైనటువంటి అధికారం లేకుండా ప్రజాస్వామ్య దేశముగా ప్రజలందరూ కూడా సమానులే, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి నాయకులుగా ఉండేటువంటి దేశముగా ఈ దేశాన్ని ప్రకటించారు. రిపబ్లిక్ డే. అంతకుముందు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేటువంటి వారు 1947కు ముందు. ఆ 1947కు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము భారతదేశము ఒక్కొక్క దేశముగా ఉండేది. దేశాన్ని అంటే ఆంధ్ర అనేటువంటిది ఒక దేశం, ఇలాగ భాషను బట్టి ఒక్కొక్క దేశముగా కొంతమంది రాజులు పరిపాలించారు, కొంతమంది హైదరాబాద్ అటువంటి ప్రాంతాలను నవాబులు పరిపాలించారు, మొఘలాయులు పరిపాలించారు, అనేక మంది భారతదేశాన్ని పరిపాలించారు. అప్పుడు అన్ని కూడా ఆస్థానాలుగా, ఒక రాష్ట్రమే ఒక దేశంగా, ఒక జిల్లాయే ఒక దేశంగా పరిపాలన జరిగేటువంటిది. తర్వాత దాని అంతటిని కూడా బ్రిటిష్ వారు చాకచక్యంతో వారు మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ రాజ్యంగా లేదా ఆ యొక్క బ్రిటిష్ రాజ్యంగా వారు మార్చారు. ఆ తర్వాత మొత్తం ఈ భారతదేశం అంతటికీ కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కింద ఉండేటువంటిది. మరి ఎన్నో త్యాగాలు, ఎన్నో స్వతంత్ర పోరాటాలు, మరి స్వతంత్ర సమరయోధుల యొక్క కృషి. నేను గతంలో ఇండిపెండెన్స్ డే సందర్భంలో నేను చెప్పాను, స్వతంత్ర సమర ఉద్యమాల్లో క్రైస్తవుల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. క్రైస్తవుల యొక్క పాత్ర చాలా ఉంది. వారు చాలా ప్రయాసపడ్డారు, ప్రార్థనలు చేశారు, ఉపవాస ప్రార్థనలు చేశారు, వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారి ప్రాణాలను సైతం కూడా వారు పణంగా పెట్టి ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర సమర ఉద్యమాల్లో క్రైస్తవులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. అయితే బ్రిటిష్ వారిలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది ఈ భారతదేశానికి సపోర్ట్ గా వారు నిలిచారు. అందుకోసమనే స్వాతంత్రం రావడంలో కూడా వారు చాలా కీలక పాత్ర వహించారు. వారు ఒకవైపు మరోవైపు వారు రికమెండ్ చేశారు. వారు భారతదేశాన్ని హింస పెట్టడం మంచిది కాదు, వారి దేశాన్ని వారికి ఇచ్చేసేయాలని వారి పౌరుల్లోనే కొంతమంది వారు ఆ యొక్క రికమెండ్ వారు చేయడంతో మరి వీటన్నిటి యొక్క ఫలితంగా స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి అనేటువంటి దానికి లేదు. భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి లేదు, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఒక క్రమశిక్షణ లేదు. అప్పుడు మరి కొంతమంది బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే మరి ముఖ్యంగా వీరందరూ ఈరోజు చాలా మంది ఇళ్లలో ఫోటోలు కూడా ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీరి యొక్క కృషి ఫలితంగా అన్ని దేశాలని కూడా వారు తిరిగారు, అన్ని చట్టాలని కూడా వారు అన్వేషించారు. ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి సారాన్ని వారు అవగాహన చేసుకొని అప్పుడు అదంతా కూడా ఆ యొక్క రాజ్యాంగంగా దాన్ని సిద్ధపాటు చేసి ఇక ఈ విధమైనటువంటిది ఉండాలి. నిజంగా ఆనాటి ఆ మహానుభావులు రాసినటువంటి ఆ రాజ్యాంగ ఫలితంగా ఎవడి ఇష్టానుసారంగా వాటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక పెద్ద అడ్డుకట్ట వేశారు ఆనాడే. లేకపోతే ఈరోజు రాజకీయ నాయకులు ఎంతమంది తోకజాడించి వారి ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు, వారికి ఇష్టానుసారమైనటువంటి
మరి ఆ శిక్షలు ఆ నిరంకుశమైనటువంటి ప్రభుత్వముగా ఉండేటువంటిది. కానీ వాటన్నిటి కూడా అడ్డుకట్ట వేసి దీన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాజ్యాంగాన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని ఎవరైనా అతిక్రమిస్తే దానిలో పాయింట్ పెట్టి వాడు న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. వాడి న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ న్యాయాన్ని పొందవచ్చు. ఆ బిల్లు దానికి అనుగుణంగా లేకపోతే ఆ బిల్లు చెల్లదు. అందుకే ఈరోజు మనము ఇంకా బయట సువార్త ప్రకటించుకోగలుగుతున్నామంటే, ఈరోజు సంఘాలుగా కూడుకొని దేవుని ఆరాధిస్తున్నామంటే, ఈరోజు దేవుని గణపరుస్తున్నామంటే, ఏ మతానికి కూడా అడ్డు ఆటంకాలు లేకుండా వెలగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆనాడు రాజ్యాంగంలో వారు రాసినటువంటి ఆ గొప్ప విషయాలు. ప్రజాస్వామ్య దేశం, మత ప్రమేయం లేనటువంటి దేశముగా వారు ఆ రోజే రాశారు. లేకపోతే ఈ రోజు క్రైస్తవులు ఎక్కడ, సంఘాలను ఎక్కడ ఉంచుతారు? సంఘంలో విశ్వాసులు ఎక్కడ బతకనిస్తారు? సువార్తను ఎక్కడ ప్రకటించడానికి అనుమతిస్తారు? ఇతర మతాల వారిని, ముస్లిమ్స్ కానీ ఇక వేరే మతాల వారిని ఏ విధంగా బ్రతకనిచ్చేవాడు? ఎవడు ఆధిపత్య వాడిగా ఉండేటువంటిది. దాని అంతటికి కూడా పెద్ద అడ్డుకట్ట ఏంటో తెలుసా? రాజ్యాంగం. రాజ్యాంగం దాటి ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజ్యాంగం ఏర్పడినటువంటి దాన్ని ఇక మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మరి అందుకే ఈరోజు రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ, ఎర్రకోట, అలాగే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఏం చేస్తూ ఉంటారంటే మనకున్నటువంటి ఆ శక్తిని అంతటినీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ యొక్క చక్కని డ్రిల్ చేసుకుంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా చాలా ఈ యొక్క సిఎస్ఎఫ్ అయితేనేమి, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితేనేమి, ఇంకా చాలా ఏ ఫోర్స్ అయితే ఉన్నాయో మన శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఈరోజు అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు ఢిల్లీలో ప్రధానంగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక గణతంత్ర దినముగా ప్రకటించినటువంటి ప్రత్యేకమైనటువంటి దినము ఈ యొక్క దినము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి మీలో చదువుకున్న వారు ఎంతవరకు ఉన్నారో నాకు తెలియదు, కానీ 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి వారికి తెలుస్తుంది. ఆదేశ సూత్రాలు, పౌర హక్కులు, పౌర విధులు, ఇవన్నీ కూడా చదువుకొని ఉన్నాము. ఈరోజు ఎన్నో గణతంత్ర దినోత్సవం అంటే ఎన్నోది 76వ గణతంత్ర దినోత్సవంలో మనం ఉన్నాము. కానీ ఇంకా మన హృదయాల్లో ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. ఇంకా మన హృదయాల్లో నిజమైనటువంటి స్వాతంత్రము భారతదేశానికి వచ్చిందా? నిజమైనటువంటి రిపబ్లిక్ డే అనేటువంటిది ఆ యొక్క సంబరాన్ని మనము నిజంగానే జరుపుకుంటున్నామా? పరిపాలనలు ఆ విధముగానే జరుగుతున్నాయా? రాజకీయ నాయకులు ఆ విధముగానే పరిపాలన చేస్తున్నారా అనేటువంటి ఆలోచనలు ఇంకా మన హృదయాల్లో మెదులుతూనే ఉంటున్నాయి. కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క కృత్యాలను, ఆగడాలను చూసి మనకి ఇంకా అవి కనబడుతూనే ఉంటున్నాయి. ప్రశ్న: నా దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చిందా? నా దేశం నిజముగా రాజ్యాంగానుసారముగానే నడుస్తుందా? దాన్ని ఆనుకునే పరిపాలిస్తున్నారా? లేకపోతే డబ్బు, ధనము, దౌర్జన్యము, కులము, వీటి మీద ఇంకా పరిపూర్ణమైనటువంటి రిపబ్లిక్ డే జరుపుకోలేనటువంటి దేశంగానే ఉంది కదూ అనేటువంటి ఆలోచన మనందరి హృదయాల్లో కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారము లేనటువంటి మనుష్యులుగా,
బాధ్యత లేనటువంటి మనుషులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈరోజు మనం ఇప్పుడు పాట పాడాం, భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నిజంగా ఆ పాటలో వాస్తవం కనబడుతుందా? సువార్త నీవు ప్రకటిస్తున్నావా? వ్యక్తిగతంగా నీవు నశించిపోతున్నటువంటి భారతదేశాన్ని రక్షించడానికి నీవేమైనా కంకణం కట్టుకున్నావా? నీవేమైనా ఏదైనా పని నీవు చేస్తున్నావా అంటే ఏమీ కూడా లేదు. ప్రియమైనటువంటి దేశం విశ్వాసులారా, నేను తెలియజేస్తున్నాను, ఇదిగో ఈ ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంలో మనం ఏ విధముగా మన పాత్రను మనం పోషిస్తున్నాం, సంఘాలు ఏ విధంగా పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప రిపబ్లిక్ డే దేవుడు ఎప్పుడో మానవాళి కొరకు నిర్ణయించాడు. ఎప్పుడు రిపబ్లిక్ డే ఎప్పుడు నిర్ణయించాడు అమ్మా? ఎప్పుడు? ఆది కాండంలోనే దేవుడు నిర్ణయించాడు రిపబ్లిక్ డే. ఆది కాండము మొదటి అధ్యాయము, ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను, అప్రకారమాయెను. హల్లెలూయా. సమస్తమును కూడా సిద్ధపరిచి సృష్టి అంతటినీ కూడా 6 రోజుల్లో ఆయన చేసి చెట్లను, ఫలములు ఇచ్చేటువంటి చెట్లను, మొక్కలను, కూర మొక్కలను, పక్షులను, జలచరాశులను, ఆకాశ పక్షులను, జంతువులను, వీటన్నిటినీ కూడా దేవుడు మానవుని కొరకు సిద్ధము చేశాడు, రెడీ చేశాడు. అంతా కూడా రెడీ చేసి సిద్ధపరిచి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు ఈ భూమిని ఫలించి అభివృద్ధి చేయండి, భూమిని నిండించి మీరు లోపరుచుకోనండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సమస్తమును కూడా నేను సిద్ధపరిచాను, ఇప్పుడు మీరు ఈ భూమిని వెళ్ళి ఏలండి అన్నాడు ఆయన. అంటే ఆ రోజే మహానుడికి ఏమి ఇచ్చారు దేవుడు? స్వతంత్రం కదా, రిపబ్లిక్ డే ఇచ్చి. అప్పుడే దేవుడు మానవాళికి ఏం చేశాడు? రిపబ్లిక్ డే ఇచ్చేసాడు. సో నేను రెడీ చేసేసాను, నేను అన్ని సిద్ధపరిచాను. ఏది ఎలాగా, ఏ టైంలో ఫలించాలో, మామిడి పండు ఏ కాలంలో రావాలో, అరటి పండు ఏ కాలంలో రావాలో, మనిషికి ఏది మంచిదో, ఏది ఇదన్నీ కూడా ఆయన సిద్ధపాటు చేసేసాడు, రెడీ చేసేసాడు. రెడీ చేసి అంటున్నాడు, మీరు ఏలండి వెళ్ళి, మీరు రెడీ చేసుకోవాల్సిన పని లేదు. ఎలాగైతే మనకు
ఈ రాజ్యాంగం అంతటి కూడా సిద్ధపరిచి ఈ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ 1950వ సంవత్సరంలో అంతా కూడా సిద్ధపరిచి ఇప్పుడు భారతదేశము ముందుకు సాగిపోండి అని ఎలాగైతే మన పూర్వీకులైనటువంటి ఆ మహానుభావులు ఆ జ్ఞానవంతులు సిద్ధపరిచారో అంతకు మించి అపరిమితమైనటువంటి మహా జ్ఞానము కలిగినటువంటి మన దేవుడు సర్వ మానవాళికి అప్పుడే రిపబ్లిక్ డే ప్రకటించాడండి ఆయన. హల్లెలూయా. కానీ అక్కడ మనం పెట్టుకోవాలి కదా, కానీ మానవుడు అవిధేయుడయ్యాడు. మానవుడు దేవుని ఆజ్ఞ ప్రకారముగా జీవించలేదు. మానవుడు దేవుని మాట చొప్పున బ్రతకలేదు. ఇదిగో మనందరికీ తెలుసు, వారు పాపమును వారు మూట కట్టుకున్నారు, ఆజ్ఞలు అతిక్రమించారు, దేవుడు వద్దన్నటువంటి పని చేశారు. తద్వారా ఏమైపోయిందండి, వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం అంతా కూడా ఏమైపోయింది, పోగొట్టుకున్నారు. ఆ ఏదేదో తోటలో నుంచి బయటికి వెలివేయబడ్డారు. భయంకరమైనటువంటి శాపాలను వారు మూటగట్టుకున్నారు. స్త్రీకి శాపము, పురుషునికి శాపము, సర్పానికి శాపము వారు మూటగట్టుకుని దేవుడు ఇచ్చినటువంటి ఆ సార్వభౌమ అధికారాన్ని, వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారమును వారు ఏం చేశారో తెలుసా, వారు పాడు చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు పాడు చేసుకున్నారు. ఎంత భయంకరము! ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అయినను సరే మరలా దేవుని ప్రేమ మట్టుకు ఎప్పుడు కూడా చల్లారిపోలేదు. దేవుని ప్రేమ చల్లారిపోలేదు. మరలా వారి యొక్క బానిస బ్రతుకులను చూశాడు. మరలా వారి యొక్క నిస్సహాయతలను చూశాడు. మరలా వారిని విడిపించడానికి, ఇందాక మీరు చెప్పారే, నోవాహు దినములలో మరలా దేవుడికి ఒక నూతన జనరేషన్, మళ్ళా వారి పాపములు దేవుడు క్షమించాడు. మళ్ళా మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు మళ్ళా విడిపించాడు. కొంతమంది దేశము పట్ల ఒక యోధులను, స్వాతంత్ర సమర యోధులు ఎంత ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారో అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి వారు ప్రార్థనా యోధులు. హల్లెలూయా. స్వతంత్ర సమర యోధులు కంటికి కనిపిస్తారు కానీ ప్రార్థనా యోధులు కంటికి కనబడరు. దేశాన్ని బాగు చేయడం కోసం, ప్రాకారాన్ని నిలవబెట్టడం కోసము ఒక నెహమ్యా లేచాడు, ఒక శాస్త్రి ఎజ్రా లేచాడు, ఒక ఇర్మియా లేచాడు, ఒక యెహెజ్కేలు లేచాడు. అలాగే ఈ గవర్నమెంట్ లో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులుగా, ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులుగా పని చేసినటువంటి వారు దానియేలు, అలాగే యోసేపు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంది, కదులుతూ ఉంది, అందుకే సౌండ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, గొప్ప గొప్పవారు మన ప్రభుత్వాల్లో కూడా పనిచేస్తున్నటువంటి వారు. నిజంగా క్రైస్తవుల దేవుడు గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వాడి దేశాన్ని సుభిక్షంగా నడిపిస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మన దేశం గురించి మట్టుగా ప్రార్థన చేయడం కాదు కానీ
పెద్దన్న గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎవరు పెద్దన్న? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మళ్ళా అతనికి కూడా మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేసి ఇటువంటి దౌర్జన్యం జరుగుతున్నటువంటి కొన్ని దేశాలలో కూడా అవి జరగకుండా చేయడానికి ఆయన కూడా వాడబడాలని, ఆయనలో దేవునికి ఆయాస్కరమైనటువంటి గుణాలు ఉంటాయి, అవి దేవుడు తీసివేసి మంచి పరిపాలన, ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి పరిపాలన ఇచ్చేటువంటి విధంగా ఉండాలని మరి ఆయన గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అయితే ప్రియమైనటువంటి పిల్లగా ఈ విధముగా ఈ గొప్ప నాయకులు వీరు దేవుని యొక్క విశ్వాసం కలిగి దేశాన్ని వారు సుభిక్షంగా నడిపించారు. వాళ్ళు స్వార్థపూరితలు ఏమీ లేవు, వాళ్ళు ఏ విధమైనటువంటి మరి కల్మషాలు వారు లేవు. దేశం కొరకు వారి జీవితాలని పరంగా పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేశము కొరకు ప్రార్థించేటువంటి వారిలో క్రైస్తవులు కూడా ఉంటున్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా? ఇప్పటి వరకు మనం చెప్పి ఉన్నాము, నోవాహు కాలంలో దేవుడు విడుదల, మోషే కాలంలో విడుదల, నెహమ్యా కాలంలో విడుదల, బబులోను చెర నుంచి విడుదల, ఎస్తేరు కాలంలో చక్కని ఆ విడుదల. ఎస్తేరు గ్రంథంలో మన దేశం యొక్క పేరు కూడా లిఖించబడింది. ఏమని పెట్టారు? హిందూ దేశం. హిందూ దేశం మొదలుకునేటువంటి మాటని ఎస్తేరు గ్రంథం మొదట్లో మనం చూస్తాం. మన దేశం యొక్క పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, బయటికి కనిపించలేనటువంటి మన ఆత్మలు నరకం అనేటువంటి బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండా కాపాడినటువంటి, రక్షించినటువంటి ఒక గొప్ప రక్షణ సమర యోధుడు ఎవరండి? ఇక్కడే ఉన్నారా? మేడ మీద ఉన్నవారు ఎవరండి? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం ఈ మాటని. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. హల్లెలూయా. మరణము యొక్క బానిసత్వము నుండి తప్పించేటువంటి ఏ యోధుడు కూడా లేడు. మరణం యొక్క బానిసత్వం నుంచి తప్పించినటువంటి ఒకే ఒక యోధుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్యాలు చెప్పనవసరం లేదు. భయంకరమైనటువంటి విగ్రహారాధన, సృష్టికర్తని మరచి సృష్టిని పూజిస్తున్నటువంటి నైజం. ఈరోజు డెవలప్మెంట్ విషయంలో చూస్తే భారతదేశానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అనేక మంది శాస్త్రవేత్తలు లేవనెత్తుతూ ఉంటున్నాడు, అనేక మంది డాక్టర్లు దేవుడు లేవనెత్తుతున్నాడు. కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కానీ ఆత్మీయమైనటువంటి స్వతంత్రం ఇంకా రాలేదు. భారతదేశంలో సగము కాదు కదా, పావు కాదు కదా, ఆ పావులో సగం కూడా
విశ్వాసులుగా, క్రైస్తవులుగా లేరు. దేవుని రాకడ వస్తే ఎత్తబడేటువంటి దేశాల్లో భారతదేశం ఉంటుందా అంటే ప్రస్తుత ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలా. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి విషయాలు, గగుర్పాటు పుట్టించేటువంటి విషయాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ బానిసత్వము కొన్ని వందల సంవత్సరాలు గడిపిన తర్వాత స్వతంత్రం రావచ్చు, రిపబ్లిక్ డే రావచ్చు, కానీ ఆత్మ స్వాతంత్రం లేకపోతే, ఆత్మీయంగా ప్రభుని రక్షణ పొందేటువంటి ఆ యొక్క గుంపులో దేశం లేకపోతే ఎదిగో ఆ భయంకరమైనటువంటి మరణం యొక్క దాస్యంలోనికి చిక్కుకోవాల్సిందే. సాధారణంగా ఈ స్వాతంత్రం అనేటువంటిది 3 విషయాల మీద ఆధారపడుతూ ఉంటది. ఒకటి విమోచకుడు, విమోచన. 2 విమోచకుడు. 3 విమోచించబడిన వారు. 3 విషయాలు. మొట్టమొదటిగా విమోచన అంటే విడిపించబడాలి. రెండవదిగా విమోచకుడు. మూడవదిగా విమోచించబడినటువంటి వారు. ఈరోజు మనకి విమోచన ఎవరి ద్వారా కలుగుతుందండి? యేసు రక్తము ద్వారా. హల్లెలూయా. యేసయ్య మాత్రమే భారతదేశాన్ని రక్షించగలడు. యేసయ్య మాత్రమే శాంతి సమాధానములను నెలకొల్పగలడు. యేసయ్య మాత్రమే మనిషిలో ఉన్నటువంటి మృగము వంటి మనస్సును తీసివేయగలడు. రెండవదిగా ఆయనే విమోచకుడు, ఆయనే విడిపించేటువంటి దేవుడు ఆయన. మూడవదిగా విమోచించబడినటువంటి వారు, వారే విశ్వాసులు, వారే ఆయనను వెంబడించువారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా, ఈ రిపబ్లిక్ డే నాడు ఇదిగో పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి 76 సంవత్సరాల క్రితము. కానీ నేటికి కూడా అనేకమైనటువంటి ప్రశ్న, ఆత్మీయమైనటువంటి స్వతంత్రం ఉన్నదా? ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దౌర్జన్యాలు, భయంకరమైనటువంటి దుష్ట కార్యాలు చూడలేకపోతా ఉన్నాం. మృగములాగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. ఇంకా మృగాలే బెటరేమో కదా. ఒక సంఘటన మనం చూసినప్పుడు ఎంత దౌర్భాగ్యం అండి. భార్య మీద అనుమానంతో, ఎక్కడది మియాపూరా ఏం చెప్పు, అక్కడ ఆ ఇంట్లో అనుమానంతో తన పిల్లల్ని ఇంటికి పంపించేసి, సంక్రాంతి సెలవులకు పంపించేసి, ఇంట్లో తన భార్యతో చక్కగా కాలక్షేపం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ భార్యని నిర్దాక్షిగా చంపేశాడు. ఆ నిర్దాక్షిగా చంపేసిన తర్వాత ఆ చేసినటువంటి పని మనం చూస్తే ముక్కలు ముక్కలుగా కోసేసేటట్టు. ఏమంటే ముక్కలు ముక్కలుగా మాంసం షాపు దగ్గర మస్తాన్ని ఎలాగ కొడతాడో అలాగా ఒక్కొక్క పార్ట్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి, మరలా అవి ఎక్కడ బయటపడతాయని చెప్పి ఆ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేటట్టు. మళ్ళా వాటిని బయటికి తీసి కొన్ని బోన్స్ అనేటువంటి ఉంటే వాటిని మళ్ళా కాల్చి, మళ్ళా దాన్ని రోకట్లో పెట్టి దంచి పొడి చేసి, ఆ పొడి చేసినటువంటి ఆ ఎముకలను, ఆ ముక్కలను కూడా తీసేసి అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా పారేసి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ వాక్యం చెప్తుంది, మీ పాపము మిమ్మలను పట్టుకొనును. ఇటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు అండి. 25 సంవత్సరాలు వివాహితురాలని
పంటతో కొట్టి చంపి కాల్చేశారు. ఈ వార్తలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఎక్కడ చూసినా గ్యాంగ్ రేప్లే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలే, లంచాలే, అవినీతి పనులే. ఇప్పటికీ కూడా 10 దాటితే ఆడవాళ్ళు రోడ్డు మీద నడిచి రాలేనటువంటి పరిస్థితి. గాంధీ గారు అన్న మాటనే జ్ఞాపకం చేసుకుందాం. ఏ రోజైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుని వస్తుందో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అని అర్థం అంట. అంటే ఆయన మాట ప్రకారం చూసుకుంటే ఎప్పటికీ కూడా బయటికి స్వతంత్రం వచ్చింది, కానీ హృదయాలు మట్టుకు మారటం లేదు. హృదయంలో మార్పు లేదు. ఆ కామాతృతకరమైనటువంటి చేష్టలు పోవటం లేదు, దౌర్జన్యాలు పోవటం లేదు. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు. అందుకే నేను ప్రారంభంలో అన్నాను, ఇంకా మన హృదయాల్లో ప్రశ్న తలెత్తుతూనే ఉంది. నా దేశానికి స్వాతంత్రం వచ్చిందా, రిపబ్లిక్ డే వచ్చిందా అంటే ఇంకా. ఎందుకంటే హృదయాలు మారటం లేదు, మనుషులు మారటం లేదు. ఆ మనుషులు మారేటువంటి విధమైనటువంటి హితోపదేశాలు లేవు, వాక్యాలు లేవు. వాటిని అణచివేస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటించకుండా అణచివేస్తూ ఉన్నారు. మార్పు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి యేసయ్య వాక్యాన్ని, యేసయ్య ప్రేమను అణచివేయడానికి నిరంతరము కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కృషి చేస్తానే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరం. నిజంగా మనము స్వతంత్ర వాతావరణంలో మనం ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనీసం ఎంతసేపు నా కొడుకు ఉద్యోగం, నా కూతురు ఉద్యోగం, నాకు గృహం కావాలి, వారి వివాహాలు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆరోగ్యం ఇవ్వండి, నడ్డి నొప్పి, తల నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పిని తీసేయండి అని ఈ ప్రార్థనలే తప్ప ఏ రోజైనా ప్రభువా నా దేశాన్ని రక్షించండి నాయన, ఇటువంటి భయంకరమైనటువంటి దురావస్థలో పడిపోతుంది నా దేశము, కూరుకుపోతుంది పాపపు ఊపిలో నా దేశము, అయ్యా రక్షించండి అని ఏనాడైనా నీవు మొరపెడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన చేయడం మట్టుకే కాదు, కానీ తప్పించడానికి, ఉగ్రతలో నుంచి తప్పించడానికి నీవు ఏమైనా ప్రయాసపడుతున్నావా? ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వతంత్రం అనేటువంటిది సాధారణంగా 3 విషయాలు మనకి నేర్పిస్తున్నది. ఆ 3 విషయాలు మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక వాక్యంలోనికి మనం వెళ్దాం ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. అయినను మీరు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూసుకొనుడి. దేవుడు మనకిచ్చినటువంటి స్వతంత్రం వలనట బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి. దేవుడు ఇండిపెండెన్స్ ఇచ్చాడు కదా, స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడు అంటున్నాడు, మీరు విచ్చలవిడిగా ఉండడానికి వీల్లేదు. బలహీనులకు అభ్యంతరముగా ఉండకుండా చూసుకోనండి. దీనులని, దరిద్రులని, చిన్న కులాలని, చిన్న మతాలని, వారికి అన్యాయం జరగకుండా మీరు చూసుకోనండి. నేను మీకు స్వతంత్రం ఇచ్చాను కరెక్టే, కానీ దాని ద్వారా బలహీనులకు అన్యాయం జరగకూడదు, బలహీనులకు అభ్యంతరము కలగకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కొండ జాతుల్లో, కోయి జాతుల్లో ఉంటున్నటువంటి
ఆ మణిపూర్లో ఇంకా కూడా అగ్ని రగులుతూనే ఉంది. అక్కడ ఇప్పుడు బలవంతులు బలహీనులను చంపుకుంటూనే ఉంటూ ఉన్నారు. అలాగే లోకంలో ఎవరు బలహీనులై ఉంటారో వాళ్ళ మీదే పడతా ఉంటారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటది, రోడ్డు మీద పెద్ద పెద్ద కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ధనవంతుల కార్లు వెళ్తూ ఉంటాయి, కియా కారు లేక కే కార్లు వెళ్తూ ఉంటాయి. వారి ఎవరిని పోలీసు వారు పట్టుకోరు, వారు ఎవరిని కూడా పోలీసులు పడు. ఎవరిని ఆపుతారు? ఫస్ట్ ఆటో డ్రైవర్లు ఆపుతారు. ఫస్ట్ ఆయన పాపం పైన ఆ కోటు కాకి కోటు వేసుకోకపోయినా సరే రాసేస్తా ఉంటారు. లేకపోతే చిన్న చిన్న బళ్ళ మీద వెళ్ళేటువంటి వారిని, 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారిని ఆపుతా ఉంటారు. ఎందుకంటే వారు ధనవంతులు కాదు, వారు మిడిల్ క్లాస్ వారు కాబట్టి, మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి. ఇలాంటి అనేకమైనటువంటి బలవంతులైనటువంటి వారు, వారికి ఉన్నటువంటి స్వతంత్రము చొప్పున, వారికి ఉన్నటువంటి అధికారము చొప్పున బలహీనులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు అనేకమైనటువంటి ఇబ్బందులకు వారిని గురి చేస్తూ ఉంటారు. అందుకే వాక్యం కొత్త పెద్ద కులస్తులు ఏం చేస్తూ ఉంటారు? చిన్న కులస్తుల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, వారిని పట్టించుకోరు. అలాగే చిన్న మతాల వారిని తక్కువ, ఈ రోజు భారతదేశంలో తక్కువ శాతంతో ఉన్నటువంటి మతాల మీద ఎక్కువ శాతం ప్రజలు ఉంటున్నటువంటి మతాల వారు ఏం చేస్తూ ఉన్నారంటే అణచివేసేటువంటి ధోరణి, దౌర్జన్య. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీకు కలిగినటువంటి ఈ స్వతంత్రము ద్వారా ఇతరులకు, బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోనండి. రెండవ విషయాన్ని తెలియజేస్తున్నాను, చూడండి. పేతురు పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం ఒకసారి చూస్తే, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. ఆ పైన చూడండి ఏమని రాస్తున్నాడు? 13 నుంచి. బైబిల్ తెచ్చారా? రిపబ్లిక్ డే అని వదిలేశారా? ఇది కూడా ఒక స్వాతంత్రమే కదా. బైబిల్ వదిలేస్తారు ఇంటి దగ్గర. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి రాజు అందరికి అధిపతి అయినయు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. వాక్యం చెప్తా ఉంది, మీ అధికారులకు లోబడి ఉండుడి, మీ రాజులకు నాయకులకు మీరు లోబడి ఉండుడి, వారు పెడుతున్నటువంటి ప్రతి శాసనానికి కూడా మీరు లోబడి ఉండండి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. పన్ను విషయంలో వస్తే కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అయితే ఈ అధికారులలోనూ నాయకులలోనూ కూడా కొంతమంది ద్వంద్వ వైఖరి కలిగి, స్వార్థాపేక్ష కలిగినటువంటి అనేక మంది నాయకులు ఉంటారంట. ఇక్కడ చూడండి, వారి కొరకు కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమని? ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. మూర్ఖంగా మాట్లాడేటువంటి నోరు ఎవరు మోస్తారంట? దేవుడు మోస్తాడు. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా విప్లవాలు చేయడు కదా. విప్లవాలు చేస్తాడా? బస్సులు తగలబెడతాడా? రోడ్లు రాస్తారోకోలు చేస్తాడా? దిష్టి బొమ్మలు తగలబెడతాడా? ఏమంటే ఏమీ చేయరు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలోనే ఉంటాడు. లేదా కోతులు పట్టుకుని ర్యాలీ చేస్తాడు, లేదా శాంతియుత ర్యాలీ.
మాకెందుకు అనుకునేటువంటి వారు 100లో 90% మంది. ప్రార్థన చేద్దామంటే వచ్చేవారు 10%. 90% మళ్ళా అమ్మమ్మ కుదరదు. మా గోల్డ్ పనులు ఉన్నాయండి బాబు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వాక్యం చెప్తుంది, ఇదిగో మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తము. ఆయన మూసేస్తాడు. ఎవరి నోరు ఎలా మోయాలో తెలుసు. గర్వంగా ప్రవర్తించినటువంటి వారిని, అన్యాయంగా ప్రవర్తించిన వారిని, అక్రమంగా ప్రవర్తించినటువంటి మూర్ఖుల నోరును మోయించుట నీవు కేవలం ప్రార్థన చేయి. విప్లవాలు సృష్టించక, నక్సలైట్లాగా, తీవ్రవాదుల్లాగా, జిహాద్లాగా నీవు ప్రవర్తించద్దు. పగ తీర్చుకున్నట నా పని అంటాడు ఆయన. నీ ప్రార్థన చేయ, అధికారులకు లోబడు. ఆ తర్వాత స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్రమును. అబ్బా చూడండి మాట, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఒకడు హత్య చేస్తాడు, ఒకడు మానభంగం చేస్తాడు, ఒక రేపిస్ట్ ఉంటాడు, వాడు జైల్లోకి వెళ్తాడు. పట్టుకుంటారు బాగానే. పట్టుకున్నోడికి ఎప్పుడు శిక్ష వేస్తారండి? ఏమండి, ఎప్పుడు శిక్ష వేస్తాడు? మీకు మనవరాలు పుట్టారన్నమాట. ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోవాలా కదా. ఎందుకు? రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులన్నిటిని కూడా తీస్తారన్నమాట. వాడికి 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాడు తొందరపడి ఆ ఆవేశంలో, వాడు స్వతహా చేసింది కాదు, వాడు కోపంలో వాడు అలా చేసిందో చెప్పి లాయర్లు వాదించుకుంటూ ఆ లాయర్కి కొన్ని లక్షలు పడేస్తా ఉంటారు, కొన్ని కోట్లు పడేస్తా ఉంటారు. ఇంకా ఎవరు మన రాజకీయ నాయకుల సంగతి అయితే మరి చెప్పవసరం లేదు. ఇంకా వారి పిల్లలు డబ్బులు చేస్తే అసలు చెప్పవసరం లేదు. వారిని కాపాడుకుంటూ ఓ 10 సంవత్సరాల దాకా గడిపేసి రిలీజ్ అయిపోతాడు. పొరపాటు రిలీజ్ అవ్వకపోతే వాటిని అలా చేసుకుంటానే వస్తాడు. ఇక్కడ మాట అదేనండి, వాక్యం అదే చెప్తూ ఉంది. స్వతంత్రులయుండి దుష్టత్వములు కప్పిపెట్టుటకు మీ స్వతంత్రము. రాజ్యాంగం వచ్చింది బానే, కానీ ఆ రాజ్యాంగాన్ని ఏం చేస్తూ ఉన్నారు? దుర్వినియోగపరుస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి లా పాయింట్లు తీసి దుష్టుడైనటువంటి వాడు శిక్షించబడకుండా వాడిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాదోపవాదాలు 10 సంవత్సరాలు ఆ శిక్ష అమలు చేయడానికి దేని వాడుకుంటున్నారు? రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు, స్వతంత్రాన్ని వాడుకుంటున్నారు, దాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత చదివినట్లయితే దేవునికి దాసులమని లోబడి ఉండి, అంటే దేవుని భయము మీలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడి భయం ఉంటే దేశం ఎప్పుడో మారిపోతుందండి. తర్వాత అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని. ఇదే కదండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ విధంగా కదా మనం జీవించమంటున్నాడు. 1 తిమోతి పత్రికలో కూడా మనం చూస్తాం. చూడండి ఒకసారి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి గురించి ప్రార్థన చేయాలంట? అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, పరిపాలన చేయవారి కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా? ఏమంటే ఇది తెలియక సంఘాలను కోగొడతా ఉంటారు, క్రైస్తవుల మీద పడతా ఉంటారు. ఓ మూర్ఖులారా, మీరు పరిపాలన చేయడానికి
బేస్మెంట్ ఎవరు ఇస్తున్నారు? క్రైస్తవ సంఘాలు ఇస్తా ఉన్నాయి. హల్లెలూయా. వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు నేర్పించిన సన్మార్గాన్ని వదిలేసి క్రైస్తవులు ఒక విప్లవకారులాగా చిత్రీకరిస్తూ ఉంటారు. దేశ ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మన సంఘం కూడా ప్రతి మంగళవారం కూడా మొత్తం దేశం అంతటి సమస్యలన్నిటినీ కూడా తీసుకుని వస్తూ ఉంది. ప్రతి సమస్య కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరువు, కాటకాలు, సాంఘిక దురాచారాలు, ఇటువంటి అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనము కూడా దేశము కొరకు బాధ్యత వహించాలా, ప్రార్థన చేయాలా, సువార్తను ప్రకటించాలా. ఈరోజు ఎన్ని సంపాదించుకున్నా, ఏమి చేసుకున్నా రక్షణ లేకపోతే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. దేశానికి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. మన దేశాన్ని బట్టి మనము సంతోషించాలి. దూరపు కొండలు నులిపెక్కువ అన్నట్టు కొంతమందికి ఇతర దేశాలంటే నులిపెక్కువ కదా. అమెరికా వెళ్ళిపోవాలి, జపాన్ వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ విషయం, గొప్ప విషయం ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మిషనరీలు అందరూ వచ్చి ఇక్కడ సేవ చేశారు. మన వాళ్ళు గొప్పతనం ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతాం కదా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేశం కొరకు నీవు ప్రార్థన చేయాలి, దేశాన్ని నీవు ప్రేమించాలా, నాయకులకు నీవు లోబడాలా, వారి గురించి ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేయడమే. నెబుకద్నెజరు ఏమయ్యాడు? ప్రార్థన చేశారు. ఆయన దాసులు దేవుడు అద్భుత కార్యాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. అయినా మాట వినలా. ఏం చేశాడు దేవుడు? గడ్డి వేసాడు పశువులాగా. ఫరో ఏమయ్యాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయి చచ్చాడు. అహాబు ఏమయ్యాడు? గట్టిగా హెచ్చరిక, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో ఆ స్థలం అందే ఈ రక్తము కుక్కలు నాకపోతున్నాయంటే. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది దేవునికి విరోధముగా తిరగబడినటువంటి నాయకులు, వారి మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము అని ఏ వాక్యం అయితే మనం నేర్చుకున్నామో ఆ రీతిగానే దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ దేశం కొరకు నీవు ప్రార్థన చేయాలి, నీ దేశాన్ని కొరకు నీవు అంగలార్చాలా. లేచి నిలబడదామా? ఒకసారి లేచి పెడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవా, నా దేశాన్ని రక్షించండి, నా దేశాన్ని కాపాడండి దేవా. అవును తండ్రి, సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇంకా మా హృదయంలో ఒక ప్రశ్న, భయంకరమైనటువంటి మృగము కన్నా హీనమైనటువంటి కార్యాలను లోకంలో చేస్తున్నారు తండ్రి. నీ పక్కనటువంటి వారికి చేయిని పట్టుకుందా, నీ కుడి పక్కన ఎడం పక్కనటువంటి వారి చేయిని పట్టుకోండి, మీ కుడి పక్కన ఎడం పక్కనటువంటి వారి చేయిని పట్టుకోండి. పట్టుకున్నారు కదా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. అయా, నీవు నాకు ఇచ్చినటువంటి దేశము కొరకే నీకు వందనాలు తండ్రి. అయా, భారతదేశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి మంచి దేశమును బట్టి నీకు స్తుతులు చెల్లించుచున్నానని ప్రభువా నాయన. అయా, నీ వాక్యము ద్వారా ప్రభువా నాయన, నీవు ఇచ్చినటువంటి భయపడుకుని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. అయా, నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా నాయన. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా దేశాన్ని రక్షించండి తండ్రి. ప్రభువా, నా దేశంలో ఉన్నటువంటి సాతాను క్రియలను పారద్రోలండి ప్రభువా.
సాతాను మనస్సును తీసివేయండి తండ్రి నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్య సహాయం దయచేయండి అయ్యా తండ్రి. అరాచక శక్తులను అయ్యా తండ్రి మీరు రూపుమాపండి తండ్రి. భయంకరమైనటువంటి విగ్రహారాధన నుండి ప్రభువా విడుదల దయచేయండి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా సహాయము దయచేయండి ప్రభు, చూపించండి నాయన. అయ్యా నీ ద్వారానే సాధ్యము తండ్రి, నీవు మాత్రమే చేయగలవు దేవా. అయ్యా దేవా నీకు స్తోత్రం, స్తోత్రం అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి బంధకాన్ని మీరు తెచ్చివేయండి తండ్రి నాయన. అయ్యా నా దేశానికి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయండి తండ్రి. మోసకరమైనటువంటి క్రియలను పారద్రోలండి తండ్రి. అయ్యా తండ్రి స్వతంత్రము తండ్రి బలహీనులకు అభ్యంతరము కాకుండా చూసుకోండి ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభా అయ్యా తండ్రి నాయన, ఇదిగో ఎప్పుడో సృష్టి ఆరంభంలోనే నీవు మానవాళిని ప్రేమించి సమస్తాన్ని సిద్ధపరిచి మీరు నిండించి ఫలించి అభివృద్ధి పొందుడని ప్రభా అయ్యా తండ్రి నీవు శాసనాలు చేసావు తండ్రి నాయన. శాసన కర్తవు నీవు దేవా, కానీ మానవుడు నిలవబెట్టుకోలేకపోయాడు. ఆనాడు ఆజ్ఞ అతిక్రమించి నీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఈ రోజు కూడా నీ యొక్క ఆజ్ఞలను పెడచెవులు పెట్టి, నీ మాటలను పెడచెవులు పెట్టి యేసును తృణీకరిస్తూ ప్రభా దేశానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలను ప్రభా పోగొట్టుకుంటున్నాడు. ప్రభా నాయన విడుదల దయచేయండి, విమోచకుడు నీవే. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మేడ మీద ఉన్నవారు దేవానికి స్తోత్రాలు. ఆ మూలను కూర్చున్నటువంటి ఎవరు బిడ్డలు దేవుడితో నోరు తెరవండి. ఈ నోరు తెరిస్తే బాబుగా నిప్పుతలను వాగ్దానం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. నా దేశాన్ని రక్షించండి తండ్రి, నా దేశాన్ని కాపాడండి తండ్రి. దేవా తండ్రి నా దేశాన్ని ప్రభువా ఎంతమనేటువంటి గుంపులో ఉంచండి తండ్రి నాయన. నశించిపోతుందయ్యా భారతదేశము తండ్రి నాయన. మృగము లాంటి మనస్తత్వాలు నాయన. అయా తండ్రి సాతాను ప్రభువా ఇదిగో సెల్ ఫోన్ అనేటువంటి ఒక ఉచ్చును మిగిస్తూ ఉంటున్నాడు తండ్రి. దాని ద్వారా అందరూ కూడా కామాతప్తులు అయిపోతున్నారు తండ్రి. అయ్యా విడిపించండి అయ్యా, రక్షించండి తండ్రి, కాపాడండి తండ్రి నాయన. ప్రభువా అయ్యా తండ్రి నీకు వందనాలు, 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 స్తోత్రాలు తండ్రి నాయన. ఒక్క మాట పలుకుదాం దేవుడితో. అయ్యా తండ్రి సహాయము దయచేయండి, సహాయము దయచేయండి నాయన. ప్రభా అయ్యా కృప చూపించండి. ప్రార్థన చేద్దాం. ఇదిగో ఎవరు బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ఇదిగో మూలమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేద్దాం. నీ పెదవులు కదలాలి, నీ నోరు కదలాలి. సడన్ గా మోకాలు ఆయన సన్నిధిలో ఒక్కాల. దేవానికి వందనాలు. బాధ్యత కలిగినటువంటి వారుగా ఉందాం, బాధ్యత లేని వారుగా వద్దు. నీ దేశం కొరకు ప్రేమిద్దాం, దేశము యొక్క రక్షణ కొరకే మనం పాటుపడదాం, ప్రార్థన చేద్దాం. దేవా నా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని కాపాడండి తండ్రి నాయన. అయ్యా వినలేకపోతున్నాం తండ్రి నాయన, చూడలేకపోతా ఉన్నాం. మనిషిని చంపుకు తినేటువంటి రోజులు వచ్చాయి తండ్రి నాయన. మనిషి చంపుకొని తినేటువంటి రోజులు వస్తున్నాయి తండ్రి. ఇంత క్రూరమైనటువంటి ప్రజలుగా నా ప్రజలు మారిపోతున్నారయ్యా. అయ్యా తండ్రి సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలయ్యా, వందనాలు. నా దేశమంతటిని పరిపాలించుమయా, నా దేశమంతటిని
పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, యజమానుడా 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 నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, బలి అయి రక్షించితివా. అది తెలుసుకునేటువంటి కృపణ దేశాన్ని దయచేయండి ఆయన. దయచేతివా యజమానుడా, 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 నా యేసు రాజువా, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే, యజమానుడా, 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 నా యేసు రాజువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రిపబ్లిక్ డే దినాన్ని ప్రభువా మా దేశము కొరకు ప్రార్థించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి నాయన, నలిగిపోతున్నటువంటి నా భారతదేశాన్ని రక్షించండి నాయన. విగ్రహారాధనలో అరాచక శక్తులతో, విగ్రహారాధనతో, భయంకరమైనటువంటి వికృతమైనటువంటి శ్రేష్ఠ చేష్టలతో ప్రభువా నలిగిపోతున్న నా దేశాన్ని రక్షించండి నాయన. అయా బాధ్యత కలిగి మేము జీవించడానికి సహాయము దయచేయండి, భారము కలిగి జీవించడానికి సహాయము దయచేయండి తండ్రి నాయన. అయా తండ్రి ఎత్తబడేటువంటి గుంపులో నాయన మా దేశము ఉండాలి తండ్రి నాయన. ప్రభువా మా దేశము స్థానము సంపాదించుకోవాలి తండ్రి నాయన.
అట్టి సహాయము దయచేయండి తండ్రి నాయన. కృప చూపించండి నాయన. సర్వలోకానికి అధిపతివి నీవు తండ్రి, భూపతులకు అధిపతివి నీవు తండ్రి నాయన, సర్వాధికారివి నీవు తండ్రి. అయా నీ కను దృష్టిని ప్రభువా మా దేశము మీద మీరు ఉంచండి తండ్రి నాయన. మా దేశము మీద మీ కనికరాలు ఉంచండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. నాయకులకు మంచి తలంపులు దయచేయండి, స్వార్థాపేక్షలు తీసివేయండి, ప్రజలందరినీ సమానత్వముతో పరిపాలించటకు సహాయము దయచేయండి. కుట్రలు కుళ్ళులు కుతంత్రాలు లేనటువంటి మంచి నాయకులను ప్రభావ మా దేశానికి మీరు ఇవ్వండి తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు. మంచి జ్ఞానముతో తండ్రి మా అధికారులను నింపండి అయా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. పేదరికను పారద్రోలండి తండ్రి. అయా నిరుపేదలైనటువంటి వారు మా దేశంలో ఉండకుండా చేయండి తండ్రి ప్రభు. అయ్యా నీకు వందనాలు అయా తండ్రి. నీ కృప నీ కనికరం అయ్యా మా అందరి మీద ఉంచండి. ప్రత్యేకంగా మా భారతావనిపై మీరు ఉంచిన ఆయన మీరే సహాయము దయచేసి మీ నిండైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మాకు మాత్రమే కాదు గాని మా దేశం అంతటి మీదను మీ కృపరింపు దయచేయండి. మీ షకీనా మేఘమును ప్రభు అతన్ని ఆవరింపు చేయండి అయా. మీకు స్తోత్రాలు వందనాలు అయా. అనేక మంది పాటుపడుతూ ఉన్నారు అయా తండ్రి నాయన. మిలిటరీ వారు తండ్రి, నేవీ వారు తండ్రి, ఎయిర్ ఫోర్స్ వారు తండ్రి, భద్రతా దళాలు ప్రభా నిత్యము తండ్రి పహారా కాస్తున్నారు తండ్రి నాయన. సముద్రము మీద పహారా కాస్తున్నారు తండ్రి, గోడల్లో పహారా కాస్తున్నారు నాయన, మంచు కొండల్లో పహారా కాస్తున్నారు తండ్రి నాయన ప్రభా. అన్య ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు తండ్రి అయా. వారిని దీవించండి, మీ కాపుదలు దయచేయండి అయా తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి, వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, వారి భార్యలకు మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. మీ కాపుదలు ఇవ్వండి తండ్రి నాయన అయా తండ్రి. ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు మా దేశంలోని ప్రవేశించకుండా ఆయన ఆనాడు ఎలీషా ఆ సైన్యము చుట్టూ, ఇశ్రాయేల్ సైన్యము చుట్టూ అయా తండ్రి అగ్ని రథములను ఉంచినట్లుగా మా దేశము చుట్టూ కూడా మీరు ఉంచాలని మనం చేసుకుంటున్నాం దేవా. అయా నీకు వందనాలు స్తోత్రాలు అయా తండ్రి. రాజకీయ నాయకులు దీవించండి అయా తండ్రి. మా ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మా ప్రెసిడెంట్ గారిని ప్రభా నాయన ప్రభా వారి యొక్క బృందం అంతటినీ ప్రభా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, సుభిక్షమైనటువంటి పరిపాలన జరిగించడానికి సహాయం దయచేయండి అయా నాయన. నీకు వందనాలు అయా తండ్రి. మా యొక్క దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు అన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించండి, అందులో పనిచేయవారిని ఆశీర్వదించండి, ఉద్యోగస్తులను ఆశీర్వదించండి అయా తండ్రి. ఏ విధంగా తండ్రి దేశం కొరకు పనిచేస్తున్నారో తండ్రి వారందరినీ కూడా దీవెనకరంగా విరుంచాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా తండ్రి. లోపల తండ్రి ఈ యొక్క శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి పోలీసు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా. పోలీసు వారిని, వారి కుటుంబాలను ప్రభు నాయన మీరు దీవించండి నాయన. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దీవించండి నాయన. తగు జ్ఞానం ఇచ్చిన వారు నడిపించండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయా తండ్రి. మా దేశం అంతటినీ ప్రభు నీ కను దృష్టి వచ్చి అయా ఇదిగో ఈ 140 కోట్లకు దగ్గర అవుతున్నటువంటి మా భారతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను ప్రభు నాయన నీ చేతికి అప్పచెపుతూ ఉంటున్నాం తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప సమృద్ధి నాయన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించాలని మనవి చేసుకుంటూ మహిమ ఘనత ప్రభావము మీ నామమునికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుంటారు మనం చేస్తున్నాను అండి.